హాయ్ అండి, నేను మీ యోగా మార్షల్ ఆర్ట్స్ కోచ్. నా గురువులకి, నా సీనియర్స్కి, ఆల్ స్టేజ్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్కి చూడండి, మన ప్రీవియస్ వీడియోలో బ్లాక్ చెప్పాను కదా, డౌన్వర్డ్ బ్లాక్. ఇది ఎలా చేయాలని వన్ సైడ్ చేయించాం. వన్ సైడ్ అంతా లెఫ్ట్ చేస్తే వన్ రైట్ చేస్తాం కదా. ఈరోజు దాన్ని ఆల్టర్నేట్గా ఎలా చేయాలి చేస్తే ఆ బ్లాక్ కంప్లీట్ అయిపోద్ది. కిక్స్ కూడా మనం 2 కిక్స్ నేర్చుకున్నాం. ఈరోజు నెక్స్ట్ సిలబస్కి వెళ్ళిపోతున్నాం. ఓకే, సో ఫస్ట్లో మనం లెఫ్ట్ సైడ్ చేస్తున్నాం అంటే లెఫ్ట్ హ్యాండ్ పైకి పెట్టుకోవాలి. బ్లాక్ స్లోగా చేస్తున్నాం చూడండి, రైట్ బ్లాక్, ఇది మనకు కరెక్ట్. అలాగే రైట్ హ్యాండ్ చేస్తున్నాం చూడండి, అంటే రైట్ హ్యాండ్ పైకి వెళ్ళిపోతుంది. బ్లాక్. ఓకే, ఈ ఫ్రేమ్ కంపల్సరీ టచ్ అయిన తర్వాత మనం బ్లాక్ చేస్తాం, రైట్. ఇప్పుడు దీన్ని ఆల్టర్నేట్ హ్యాండ్ చేయాలి. ఎలా చేయాలి, ఎలా షిఫ్ట్ చేయాలంటే చూడండి. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ పైకి తీసుకోండి, బ్లాక్. ఈ ఫ్రీ హ్యాండ్ ఉంది కదా, ఈ ఫ్రీ హ్యాండ్ పైకి తీసుకెళ్ళిపోయి దీన్ని టచ్ బ్లాక్. ఓకే, ఇప్పుడు ఆల్టర్నేట్ హ్యాండ్ చేయాలంటే ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి పైకి, బ్లాక్. ఇప్పుడు హ్యాండ్ చేంజ్ చేయాలి కదా, ఈ రైట్ హ్యాండ్ని ఆపోజిట్ తీసుకొచ్చండి, ఈ బ్లాకింగ్ హ్యాండ్ని ఫ్రేమ్. ఓకే, చేంజ్ అయిందా. మళ్ళీ ఈ ఫ్రీ హ్యాండ్ని, దీన్ని ఫ్రీ హ్యాండ్ అంటాం కదా, మళ్ళీ ఆపోజిట్ సైడ్ దీన్ని టచ్ చేయండి, బ్లాక్. మళ్ళీ ఈ ఫ్రీ హ్యాండ్ని తీసుకొచ్చి టచ్, బ్లాక్. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాం, 2 ఎట్ ఏ టైం చేస్తాం చూడండి. ఇది రావడం, ఇది ఫ్రీ హ్యాండ్ రావడం, బ్లాక్. ఓకే, ఇదే సింపుల్ బ్లాక్. ఇప్పుడు మన పిల్లలు చేస్తారు చూడండి. రెడీ, స్లోగా చేయండి. 1 బ్లాక్, 2 బ్లాక్, 3 బ్లాక్, 4 బ్లాక్, 5 బ్లాక్, 7 బ్లాక్, 8 బ్లాక్, 9 బ్లాక్ అండ్ 10 బ్లాక్. ఇది ఈ బ్లాక్ ఎలా షిఫ్ట్ చేయాలో చూసారు కదా. ఈజీ షిఫ్టింగ్, అంతే, ఆ చిన్న టెక్నిక్, ఈజీగా షిఫ్ట్ అవుతాం. దీన్ని మనం మూవింగ్లో ఎలా చేస్తాం, ఇది కూడా చేస్తే ఈ బ్లాక్ కంప్లీట్ అయిపోతుంది ఈరోజు. ఓకే ఓకే, చూడండి, ఈరోజు మనం మంచి సిలబస్ చేస్తున్నప్పుడు మూవింగ్ ఫార్వర్డ్ డౌన్వర్డ్ బ్లాక్. అదే మేమైతే మూవింగ్ ఫార్వర్డ్ గదాన్ బరై అంటాం. ఓకే, కౌంట్ చూడండి. 1 2 3 4 and 5. గుడ్. ఎవ్రీ 5th కౌంట్ మీరు షౌట్ చేయాలి. షౌట్ చేస్తే మనకు 5 కౌంట్స్ కంప్లీట్ అవుతున్నాయి ఇక్కడికి. ఓకేనా. ఓకే, దీన్ని మావతే మొన్న మీకు నేర్పించాను కదా చూడండి. ఓకే, పిల్లలు స్లోగా టర్న్ అవ్వండి. మావతే, ఎస్. ఓకేనా. మళ్ళీ మూవింగ్ ఫార్వర్డ్ గదాన్ బరై ఇచ్. ఇది జపనీస్ కౌంట్ చేస్తున్నప్పుడు నీ సామ్ షీ గూ. ఇప్పుడు చూడండి, మావతే మీకు అంత నీట్గా కనబడుతుంది. ఓకే, స్లోగా చేయండి. మావతే మావతే టర్న్ అయ్యి మళ్ళీ బ్లాక్ చేసుకోవాలి. బ్లాక్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ రెడీ అయిపోతాం. ఓకే, ఇదే మూమెంట్ మళ్ళీ చేయండి. రెడీ రెడీ 1 2 3 4 5. వెరీ గుడ్. ఓకే, చూసారు కదా. దీన్ని ఎలా చేయాలని మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, అప్ చూడండి. రైట్ లెగ్ జంకుర్స్ ఎలా చేయాలో మనం చెప్పాం కదా మీకు. ఒకసారి మళ్ళీ చూపిస్తాం చూడండి. లెఫ్ట్ హ్యాండ్ పైకి వెళ్ళాలి, ఆటోమేటిక్గా ఈ రైట్ లెగ్ టచ్ అవ్వాలి.
మళ్ళీ ఈ కాల్ని ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా తీసుకుంటాం. పిల్లలు మీరు కూడా చేయండి. చూడండి, ఫస్ట్ ఇక్కడి నుంచి కాల్తో పాటు స్టార్ట్. ఇది రైట్ లెగ్ జంప్ వస్తుంది. ఓకే, ఇక్కడి నుంచి ఈ కాల్ మళ్ళీ స్ట్రైట్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా అయితే షోటోకాల్లో జస్ట్ హిప్ టర్న్ చేసుకోండి. మీరు ప్రస్తుతంగా వద్దు, సింపుల్గా చేయండి. టచ్, లెఫ్ట్ హ్యాండ్ ఫ్రేమ్, ఇది పొజిషన్. ఇక్కడి నుంచి బ్లాక్ పవర్ఫుల్గా. అది షాట్ ఆమె ఓకే ఆమె. ఇది రైట్ లెగ్ జంప్ వస్తుంది. ఎక్కడి నుంచి మనం ఏం చేయాలని ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అవుతుంది. కిహాన్ సిలబస్ అంటారు. కిహాన్ 5 స్టెప్స్ మూమెంట్స్లో మనం ఏం చేయాలని ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. రెడీయా? చూడండి, రైట్ లెగ్ జంప్ చూడండి. ఇంత మనం చేసిన బ్లాక్ ఉంది కదా, ప్రే బ్లాక్. ఏ కాల్ అయితే ముందు పడుతుందో ఆ చేతిని బ్లాక్ చేయాలి. మళ్ళీ ఈ ఫ్రీ హ్యాండ్ ప్రే అంటే లెఫ్ట్ హ్యాండ్ రెండు కూడా ముందుకు వస్తుంది. సేమ్ పొజిషన్ పోతుంది. మళ్ళీ అదే సేమ్ ముందుకు వెళ్తుంది. ఓకే, ఇప్పుడు రైట్ హ్యాండ్. ఓకే, ఎక్కడి నుంచి మళ్ళీ బ్లాక్. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ ఫార్వర్డ్. ఎస్ మై రైట్ హ్యాండ్. చూసారా, వచ్చి ఇక్కడ స్టే అవ్వాలి. ఇది ఫ్రేమ్. ఇది ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి స్టే అవ్వాలి. నెక్స్ట్ మనం స్టే అవ్వం. ఓకే, బ్లాక్. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ బ్లాక్. ఇంకా చేయండి. ఓకే, అప్ అమ్మాయి. ఓకే స్టూడెంట్స్, చూడండి ఇప్పుడు దీన్ని మూవింగ్లో ఎలా చేయాలో మనం పూర్తిగా నేర్చుకుందాం. రైట్ లెగ్ జంప్. ఇది కంపల్సరీ ప్రతి ఒక్క మూమెంట్కి మనం రైట్ లెగ్ జంప్ కూర్చొని చేసేస్తాం. ఎలా చేయాలి? ఓకే, ఇక్కడ నుంచి చూడండి. 1 చూడండి, ఇది 1 2. మళ్ళీ 1 అన్నాడు ఈ లెఫ్ట్ హ్యాండ్ మూవ్ అవుతుంది. అనుకున్నాయి కదా 2. మళ్ళీ 1 2 1 2. హైట్ పైకి లేవద్దు. మేము ఎంత హైట్ వెళ్తే అంత హైట్లోనే ముందుకు వెళ్ళాలి. ఓకే, వన్స్ అగైన్ ఐ బ్యాక్. చూడండి పిల్లలు చేస్తారు. యోయ్ రెడ్ జిమ్స్. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్. ఎదాన్ బరే 1 2 కౌంట్ చేయండి. 1 1 2. మళ్ళీ 1 2. చూడండి ఎంత హైట్లో ఉన్నారు, నీ ఎంత ఉంది ఆ హైట్లోనే ముందుకు వెళ్తున్నారు కదా. హైట్ పూర్తిగా లేవట్లేదు. చూడండి అసలు ఎత్తు లేవకూడదు. ఎంత ఉందో ఇదే. వీళ్ళు పిల్లలు కూడా అలా వెళ్తున్నారు. చూడండి మళ్ళీ 1 2. ఫోర్స్గా చేయండి, వాక్ అండి. ఓకే, 1 2 1 2 1 2. ఓకే, ఇది ఇప్పుడు దీన్ని సింగిల్ కౌంట్లో చేస్తాం. ఒకరితో ఇది కంప్లీట్ అయిపోతుంది. అమ్మాయి కమ్ బ్యాక్. ఓకే, యోయ్ రెడ్ జంప్. మూవింగ్ ఫార్వర్డ్. ఓకే, సింగిల్ కౌంట్ చేయండి. ఓకే, 1 2 3 4 and 5. వెరీ గుడ్. ఓకే, మావతే. ఇది యాజ్ ఎ సిలబస్ ఇలా ఉంటుంది. ఫైనల్గా సిలబస్. ఇప్పుడు దాకా మనం ఇండివిజువల్గా సింగిల్ మూమెంట్ చేసుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు అసలు సిలబస్ ఎలా చేయాలంటే ఎలా చేయాలి. దీనికోసం మనం ఇప్పుడు దాకా ఇండివిజువల్ మూమెంట్ చేసాం. అవి ఎప్పుడైతే మనకి క్లియర్గా వచ్చేసాయో ఈ మూమెంట్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, మళ్ళీ చూసుకోవసరం లేదు. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్. గదాన్ భరాయ్ అఫీ. చూడండి, ఏ హైట్ లేవకుండా ఎలా చేస్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం మౌతే చెప్తాం. మౌతే చెప్పినప్పుడు మనం వెనక్కి టర్న్ అవ్వాలి కదా. వెనక్కి టర్న్ అవ్వాలని ఎలా అవుతాం, మనం పైకి లేచి అవ్వం కదా. దాన్ని మౌతే. ఓకే, అమ్మాయి. ఇది మనం చేయాల్సిన పద్ధతి. ఇదే అన్నిటికీ అప్లై అవుతుంది. ఈ మౌతే కానీ యామే కానీ ఒక రైట్ లెగ్ జంప్ కానీ ఇవన్నీ కూడా 3 కంపల్సరీ వచ్చి ఉండాలి. ప్రతి దానికి అవి ఉంటాయి. ఓకే, దీంట్లో మళ్ళీ ఉషరో ఉంది. ఉషరో అంటే బ్యాక్, యాజ్ ఈజ్గా బ్యాక్ చేసుకుంటాను. అదే మనం నెక్స్ట్ క్లాస్లో చేస్తాం. కంగారు లేదు, ఎంతవరకు నేర్చుకోండి. ఓకే, ఇప్పుడు మనకు బ్లాక్ చేయడం పూర్తయింది. ఇది మీరు ఏం చేస్తారంటే నేను వీక్లీ 2 పెడుతున్నాం కదా వీడియోస్. మళ్ళీ సెకండ్ వీడియో వచ్చే వరకు ఈ ఫస్ట్ వీడియోని బాగా ప్రాక్టీస్ చేయండి. చూసినప్పుడు వచ్చినట్టే ఉంటుంది. ఓ బాగుంది, ఈజీ అనుకుంటారు. రాదు, కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎప్పుడు సిలబస్ అప్పుడు ఫినిష్ చేసేయండి. మరి స్కూల్లో ఏం చేస్తాం,
సిలబస్ కూడా ఎప్పుడు ఫినిష్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది ఎగ్జామ్స్ టైంలో. అలాగే సేమ్ ఇది కూడా సిలబస్ ఇప్పుడు వీడియో ఉంటే అప్పుడు తీసుకోవడం చేశాడు. ఒక బెల్ట్ మీకు కంప్లీట్ అయిపోతుంది. ఒక బెల్ట్ సంబంధించిన సర్టిఫికేట్ మీరు ఏ రకంగా అయినా సరే తీసుకోవచ్చు. ఓకే, డన్. మీ సమ్మర్ హాలిడేస్ని వేస్ట్గా పాడు చేయొద్దు. చాలా వాల్యుబుల్ టైం మీకు ఇది. ఇలా టైం మళ్ళీ దొరుకుతుంది, మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ కానీ రాదు. ఓకే, ఇన్ని రోజులు హాలిడేస్ అంటే నెక్స్ట్ సమ్మర్ కానీ రాదు. సో ఉన్నప్పుడే మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, గుడ్. మీకు ఒక సైడ్ కిక్ నేర్పించాం కదా, ఫ్రంట్ కిక్ అయిపోయింది, సైడ్ కిక్. ఇప్పుడు సిలబస్లో మన నెక్స్ట్ పార్ట్ సైడ్ కిక్. అది ఎలా చేయాలో గుర్తుందా కదా? సైడ్ కిక్ ఒకసారి చేయండి. రైట్ లెగ్ సైడ్ కిక్. 1 కమ్ అయితే రెడీ. 1 2 మిడ్ లెవెల్ అయినా మిడ్ లెవెలే. చూడండి మన హైట్ ఎప్పుడు చేయాలి అంటే సీనియారిటీ మనం బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు అది హైట్. మన మిడ్ లెవెల్ ఉన్నప్పుడు దాని బేసిక్స్ బాగా చేయాలి. బేసిక్ కొంత వచ్చిన తర్వాత అప్పుడు హైట్ చేయండి. మీరు జూనియర్స్ కదా, ఇదే హైట్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, రెడీ. 1 2 ఓకే, కిక్ అండ్ బ్యాక్. ఈ కిక్ మేము నేర్చుకున్నాం కదా మన లాస్ట్ ప్రీవియస్ వీడియోలో, చాలా బాగా చేస్తాం. అది దీన్ని మూవింగ్లో ఎలా చేయాలో చేద్దాం. ఓకే, రెడీ. యోయ్ కిబా కిబా చూడండి, కిబా తెచ్చి రెడీ. ఈ హ్యాండ్ పొజిషన్ దీన్ని కమైతే పొజిషన్, కమైతే. ఓకే, ఇక్కడి నుంచి స్టెప్ అవుట్. స్టెప్ అవుట్ అంటే ఇప్పుడు చూడండి వీళ్ళు ఎలా ఉన్నారు. మీరు రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్, ఈ లెఫ్ట్ లెగ్ని ముందుకు వేసుకోవాలి క్రాస్గా. ఎలా వెయిట్ మీరు అలా ఉండండి, ఇలా ఉన్నాం కదా, నుంచి స్టెప్ అవుట్ క్రాస్గా వేసుకుని ఈ బ్యాక్ ఉన్న లెగ్ తీసుకుంటాం. కిక్ ఇప్పుడు కూడా ఈ బ్యాక్. ఓకే, మళ్ళీ ఇక్కడ తీసుకోవాలి. రెడీ, స్టెప్ అవుట్, కిక్ డౌన్. చూసారు కదా, కిక్ కొట్టేసి ఒకే సింగిల్ కౌంట్లో మనం కింద పడేసుకున్నాం. మళ్ళీ అగైన్ స్టెప్ అవుట్, కిక్, గుడ్. మళ్ళీ ఓకే, కమ్ బ్యాక్. ఓకే, స్టెప్ అవుట్, కిక్. దాని కిబా తెచ్చి మనం ఆల్రెడీ క్లాస్లో చెప్పాం కదా. కిబా తెచ్చి ఇది కిబా తెచ్చి. కిబా అంటే ఇది 2 షోల్డర్స్ గ్యాప్ ఉండాలి. ఓకే, ఈ ఉంది కదా, దీని పెడితే వచ్చి 2 షోల్డర్స్ ఉండాలి. లెగ్స్ ఎప్పుడు కూడా షుడ్ బి స్ట్రైట్, నీస్ అవుట్ చేసుకుంటూ మనం సీట్ డౌన్ చేయాలి. ఇది కిబా పొజిషన్. చాలామంది కిబా ఇలా క్రాస్కి చేస్తారు. క్రాస్కి ఎప్పుడు చేయకూడదు, ఇది రాంగ్ కిబా. ఓకేనా, కరెక్ట్గా హెచ్ ఎలా ఉంటుంది, ఆర్స్. దీన్ని ఇంగ్లీష్లో ఆర్స్ స్టాన్స్ అని కూడా అంటారు. ఓకే, కిబా పొజిషన్ దీంట్లో ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. రోజు కొద్ది ఈ చేస్తే ఈ సైజ్ డెవలప్ అవుతుంది, నీస్ స్ట్రెంత్ డెవలప్ అవుతుంది, చాలా బాగుంటుంది. కిబా ఇక్కడ తీసుకోండి, కిబా స్టెప్ అవుట్. చూడండి, ఈ స్టెప్ అవుట్ సైడ్ని స్టాండింగ్లో ప్రాక్టీస్ ఎలా చేస్తాం, మనం మూవింగ్లో చేయట్లేదు, స్టాండింగ్లో చేస్తున్నాం. చూడండి, రెడీ. 1 స్టెప్ అవుట్ అండ్ కిక్ అండ్ బ్యాక్. ఎలా వెళ్ళిందో అలాగే సేమ్. ఓకే, మన వెనకున్న కాలుతో కిక్. ఓకే, మన వెనకున్న కాలుతో ఓకే కిక్ కొట్టి మళ్ళీ ఇక్కడ వేసుకోండి. ఓకే, వెనకున్న కాలుతో కిక్ అండ్ బ్యాక్. ఓకే, వెనకున్న ఎస్ చూసా అర్థమైంది కదా, కిక్ అండ్ బ్యాక్. ఓకే, కిక్ అండ్ బ్యాక్. 1 2 3 and 5. వెరీ గుడ్. అమ్మాయి మిడ్లో కొట్టినప్పుడు మన బాడీ కూడా స్ట్రైట్ ఉంటుంది. స్పీడు పవర్ చేయొద్దు. ఫస్ట్ బేసిక్ ఇంపార్టెంట్. స్టాప్. కీప్ వచ్చి గెస్ కమైతే. ఓకే, స్టెప్ అవుట్ సైడ్ కిక్ స్లోగా చేయండి, అందరికీ అర్థమయ్యే విధంగా కనిపించేలాగా ఉండాలి, నీట్గా స్లోగా. రెడీ. 1 స్టెప్ అవుట్ సైడ్ కిక్ అండ్ బ్యాక్. వెరీ గుడ్. స్టెప్ అవుట్ సైడ్ కిక్ బ్యాక్. 3 కీప్ వచ్చి. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్, స్టెప్ అవుట్ సైడ్ కిక్. ఓకే ఓకే, మూవింగ్ ఫార్వర్డ్, స్టెప్ అవుట్ సైడ్ కిక్. స్లోగా చేయండి, నీట్గా బేసిక్గా అర్థమయ్యేలాగా అందరూ చూసి నేర్చుకునే విధంగా ఉండాలి. రెడీ. 1 2 3 4
and 5. 1, 2, 3, 4, and 5. Very good. Amai. మనం సైడ్కి ఎలా చేయాలో స్టెప్ అవుట్ మనం ప్రాక్టీస్ చూసాం. దీని సిలబస్లో మనం ఎలా చేయాలో చూస్తున్నాం. చూడండి. యోయ్ కివదచి కమైతే స్టెప్ అవుట్ సైడ్ కిక్. 1, 2, 3, 4, and 5. ఓకే పర్లేదు. ఓకే టర్న్. మళ్ళీ ఇటు సైడ్ లెగ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి. 1, 2, 3, 4, and 5. వెరీ గుడ్. లెగ్ చేంజ్. ఓకే ఇది కిబాలో మన కిబా వచ్చేయండి. ఈ స్టాండ్ కిబా వచ్చేన్నాం కదా. దీంట్లో మనం ఆ కిక్ ఎలా కొడతాం అనేది చూసారు కదా. సింపుల్. ఏమై ఓకే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. మధ్య మధ్యలో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ తీసుకోండి. ఎందుకంటే అలసిపోతాం కదా. అలుపు వచ్చినప్పుడు మీరు స్టార్టింగ్లో చేసినప్పుడు అలసిపోతుంది బాడీ తెలియకుండానే. అప్పుడప్పుడు మధ్యలో లేచి బ్రీత్ ఇన్ తీసుకుంటాం. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బాడీకి మళ్ళీ రెస్ట్ ఇచ్చి మళ్ళీ చేయాలి. ఓకే స్టూడెంట్స్ చెప్పండి. హాయ్ అండి. మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎందుకంటే చాలా వాల్యుబుల్ వీడియోస్ అవి. ప్రతి ఒక్కరికి ఈ రోజులు మార్షల్ ఆర్ట్స్ వచ్చి నేర్చుకునే ప్రయత్నం చేయండి. పంపించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.